దీక్షా కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన సూచనలు గమనించుకోండి. అమావాస్య నుంచి గణపతి మంత్రం చేస్తున్న వాళ్ళు మాత్రమే రేపు దీక్షలో ఉంటారు. అందరికీ దీక్ష లేదు, అందరికీ అవసరం లేదు. ఎవరు చేస్తున్నారు అమావాస్య నుంచి? అమావాస్య నుంచి రోజు 2 మాలలు గాయత్రి, 8 మాలలు గణపతి మంత్రం చేస్తున్న వాళ్ళు కరెక్ట్గా 3 గంటలకి గోగర్భం చేరుకోండి. గోగర్భం ఎక్కడుంది? దగ్గరే కదా, అక్కడ దీక్ష ఇస్తారు. మిగతా వాళ్ళు ఎవరు అక్కడ రాకండి. మీకు చూడొద్దు అని నేనేమంటుంది, కానీ మీకు అనవసరం. అది పరీక్ష రాసేవాళ్ళు పరీక్ష ఆదికి రావాలి, కానీ పరీక్ష ఎలా రాస్తున్నారో చూసే కుతూహలం అనవసరం. కదా ఈ దీక్ష తీసుకునేటటువంటి వాళ్ళు రేపు పొద్దున్న నుంచి ద్రవాహారంలో ఉండాలి. మీ ఇష్టం, ఏ ద్రవాహారమైనా పర్వాలేదు. మళ్ళా మీ స్వంత బుర్రను ఉపయోగించకండి. మజ్జిగ తినొచ్చా తినకూడదా, పళ్ళ రసం తాగొచ్చా తాగకూడదా, గోధుమ పిండి జావ చేసుకుని తాగొచ్చా తాగకూడదా, నేనేం చెప్పాను నేను? అంతే. ద్రవాహారం అంటే ద్రవంగా ఉన్న ఏ పదార్థమైనా. ఆఖరికి మీ కోపం ఉన్న మనిషిని గ్రైండర్లో వేసేసి అది కూడా మీరు నీళ్ళగా తాగగలిగితే వాళ్ళ ఎముకల రసాన్ని దాన్ని కూడా, అది కూడా నా దృష్టిలో ద్రవాహారమే. ఆహా, అలా అని మనుషులు గ్రైండ్ చేయమని నేను చెప్పటం లేదు. మీకు మీ బుర్రలు ఉపయోగించుకోవడానికి చాలా ఎక్కువ అయిపోయాయి. అది వచ్చిన గొడవ. అది దాంతో నాకు చాలా విసుగు అయిపోతుంది. చెప్పినంతే చేస్తే మీకు సుఖం, నాకు సుఖం. ద్రవాహారం అని అన్నాక నేను దాని మీద ఏమీ చెప్పలేదు కదా. అంచేత ద్రవాహారం అంటే ఆహారం ఎలా ఉండాలి? ద్రవ రూపంలో ఉండాలి. ఇంకేం చెప్పలేను నేను, ఇదే ఇది అని. అంచేత మేము రోజుల్లో కోక్ తాగుతాం, కోకోకోలా తాగుతాం. తాగొచ్చా తాగకూడదా? అచ్చేదా తాగకూడదండి, తన సొంత బుర్ర ఉపయోగిస్తుంది. ద్రవమైనా అది కోకోకోలా ద్రవాహారం అన్నాను. అంటే నాకు తెలియదు మీరేం చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే మీ సొంత తెలివి ఉపయోగించి గురువు చెప్పింది చేస్తున్నాము అనే భ్రమలో జీవిస్తున్నారు. గురువు చెప్పింది ఆయన పుస్తకాలు చదివితే మీకు నాకంటే బాగా ఎక్కువ అర్థం అవుతాయి. కానీ మీరు పుస్తకాలు చదవరు, నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ చదివినా మీ సొంత బుర్ర ఉపయోగించారు. సొంత బుర్ర ఉపయోగించారు. అంచేత రేపు నేను ఏం చెప్పాను? ద్రవాహారం మాత్రమే తీసుకోండి. ఎవరు ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు. ఇంకా ఆ విధంగా ఏం అక్కర్లేదు, మా కంఫర్టబుల్గానే ఉంది. డోంట్ డిస్టర్బ్ ద నెక్స్ట్ పీపుల్. నేను ముందే పెట్టుకోవచ్చు కదా, ఎప్పుడు ఎందుకు చేస్తారు మీరు? నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే చేస్తాను. నేను డిస్టర్బ్ అయిపోతాను. ఇంకేం చెప్పాలో మర్చిపోయాను. ఏం చెప్తాం అనుకున్నాను. ఏ ద్రవాహారం? ముఖ్యంగా 3 గంటలకి గోగర్భం దగ్గరికి మీరు చేరుకున్నాక అక్కడ మళ్ళీ మైకులు అవి ఒక్కలే, మనం ఉన్నది 10 మందే. దానికి ఆ మంత్ర దీక్ష యాంగిల్లో ఏం చేయాలో అన్నది రేపు నేను అక్కడ 3 గంటలకి మీరు చేయగా చెప్తాను. అక్కడ ఈగలు బాగా ఉన్నాయి, అది కూడా మనసులో గుర్తుంచుకోండి. దీక్ష ఇస్తున్నప్పుడు మధ్య మధ్య ఈగల్ని మీరు తోలుకోవచ్చు. ఈగలు నోట్లోకి వెళ్లకుండా చూసుకోండి. అవంతా చెప్పాలని అవసరం లేదు కదా. కామన్ సెన్స్. మీరు ఎందుకు నేను ఇంత ఇరిటబుల్ మూడ్లో చెప్తున్నానంటే, ఏది చెయ్యాలో అది తప్ప మిగతా అన్నీ చేస్తారు మీరు. అన్నీ చేసుకోవచ్చు. ఏకాగ్రత ఉండి మంత్ర దీక్షకి రెడీ అవ్వండి. మంత్ర దీక్ష కార్యక్రమం సుమారు 30 సెకండ్ల పాటు జరుగుతుంది. ఎంతసేపు జరుగుతుంది? అదంతా అయిపోతుంది. స్విచ్ వేయటానికి ఎంత టైం పడుతుంది? అంతే. చేత దీక్షా కార్యక్రమం గంటలు ఏమి ఉండదు. మీరు 15 రోజులు బట్టి పడుతున్న అవస్థే దీక్షా కార్యక్రమానికి ఆధారం. అంచేత అక్కడ ఎంతసేపు పడుతుందో అనుకోవద్దు. నేను వచ్చిన 1 నిమిషంలో అయిపోతుంది.
ఇంకోటి, గురువుల దగ్గర మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. నేనేమి చెప్పలేదనుకోండి, మీరు అడిగారు అనుకోండి, బుక్ అయిపోతారు. నన్ను చాలా మంది మాస్టారు మేము తిరుపతికి వస్తాం అంటారు, రావద్దంటారు. ఎందుకంటే నాకు చెప్పాల్సిన పనులే. తిరుమల నాదా, కెన్ ఐ స్టాప్ యూ ఫ్రమ్ కెమింగ్ అని కూడా చెప్తాను, మీకు అర్థం అవుతుంది. అయినా మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్తారు మేము కూడా వస్తుందా అవుతట్టని. ఇంకా కామన్ సెన్స్ మీది రావాలా అక్కర్లేదా? అలాగే డ్రెస్ కోడ్ అని అడిగారు అనుకోండి, యాక్చువల్గా భయంకరమైన డ్రెస్ కోడ్ చెప్పాలి నేను ఇంకా. కానీ ఈ ఒక్కసారికి నేను వదిలేసాను. ఇంకేంటి తర్వాత మళ్ళీ నేను దీక్ష ఇస్తాను ఇవ్వను. అంతేగాని గాబరా ఎందుకు పెట్టడం? చెప్పండి, గురువుని అడగండి. మీ అదృష్టం అనమాట అది. చెప్పలేదు కనుక ఆయన చెప్పారు, అడిగినవాడు బుక్ అయిపోతాడు. దాని తర్వాత వాడి వల్ల అనేక మంది బుక్ అయిపోతాడు. డోంట్ ఆస్క్ ఎనీథింగ్. యూ హోప్ దట్ ద గురువు నోస్. పాపం గురువుకి తెలుసు అనుకోండి. చెప్పలేదు అంటే మర్చిపోయాడు అనుకోవద్దు. డ్రెస్ కోడ్ ఆయన చెప్పాలనుకోలేదు అనుకుంటే మీకు మంచిది కదా. అంతేత మీ అదృష్టం ఏంటంటే నా మూడు బాగుండటం వల్ల ఆ ప్రశ్న వచ్చినా నేనేం చెప్పలే, లేకపోతే నేను చెప్పేస్తూ ఉంటా. అది డేంజర్ ఎప్పుడు గురువుతో. యూ డోంట్ ఆస్క్. చాలా మంది హోమియోపతి మందులు ఇస్తున్నప్పుడు ఆహార నియమం ఏమైనా ఉందా మాస్టర్ అని అడుగుతారు. అడిగారు కదా, అయిపోయారు వాళ్ళు. నేనేం చెప్పలే, వాడు అడిగాడు కదా, అయిపోయాడు. వాడికి ఎన్ని రూల్స్ చెప్పేస్తాను. అంటే కొంచెం అది యాంగిల్లో గుర్తుంచుకోండి. మిగతా గురువుల జోలికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అందరు గురువులు ఒకేలాగా ప్రవర్తిస్తారు. ఇంకా రేపటి దీక్ష కార్యక్రమం గురించి మీకేం డౌట్స్ లేదు కదా. దీక్ష అందరికీ కాదు. అమావాస్య నుంచి ఎవరైతే ఈ మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ దీక్ష. ఎందుకు అంటే మీరు ఇంకా ఇతరులకి గణపతి మంత్రాన్ని, లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఇతరులకి ఇవ్వవచ్చు. అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. మీరు ఈ మాట విన్నటువంటి వాళ్ళు కాదండి మరి మాకు తెలియలేదు అంటే రేపు సాయంత్రం నుంచి మీరు మొదలెట్టేది. ఇంకా నేను మంత్రం చెప్పను, ఇంకా మీరు చెప్పాలా మంత్రం. సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో నా ఇన్వాల్వ్మెంట్ ఇంకా మొదటి నుంచి ఉండదు. ఇంకా మీరు చివరికి 2-3 నెలలలో ఒక లెవెల్కి దానికి తీసుకొచ్చిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ చెప్తాను. గురువులందరి యొక్క జీవిత చరిత్రలో మీరు కామన్ గా చూసింది ఏంటి అంటే సనాతన ధర్మాన్ని పునరుద్ధరించటం అనేటటువంటి మాట మీరు వింటూ ఉంటారు. మలయాళ స్వామి ఏ సభ అన్నాడు దాన్ని? సనాతన ఏం సభలు పెట్టాడని గట్టిగా చెప్తుంది మాకు. చూసి చెప్పండి. సనాతన గట్టిగా చెప్పమ్మా, నాకు చెవుడు. సనాతన సమన్వయ సభ. సనాతన అంటే ఆయన అర్థం ఏం చెప్పాడు అక్కడ? ఆయన సనాతన అంటే మీరు పాస అనుకోవద్దు. సనాతన అనే పదము నేను భగవంతుడికి పర్యాయ పదంగా వాడుతున్నాను అన్నాడు ఆయన. మీరు చదవండి ఆయన పుస్తకం. మలయాళ స్వామి వారి ఉద్దేశంలో సనాతన అనేటటువంటి మాట దేనికి అంటే అన్నిటికంటే సనాతనమైనది ఏమిటి అంటే భగవంతుడు. భగవంతుడు తర్వాతే మిగతావన్నీ వస్తాయి. ఇంకా భగవంతుడు తర్వాత వచ్చినవి మొత్తం సృష్టి. సృష్టి అదులో ఎవడున్నాడు? సనాతనుడు ఉన్నాడు. ఆ సనాతన భగవంతుడి యొక్క ఉపాసనా విధానాన్ని సమన్వయము చేయాలి నేటి దేశకాల పరిస్థితులకి. అది ఆయన ఉద్దేశం. సనాతన సమన్వయ సభ అంటే ఆయన ఉద్దేశం ఏంటి? వేదకాలము నుంచి ఏ భగవంతుణ్ణి గాయత్రి మంత్రము వేదాలతో మనం ఉపాసన చేసుకున్నామో
దాన్ని మనం సమన్వయం చేయాలి. దేనికి సమన్వయం చేయాలి? ఈనాటి దేశకాల పరిస్థితులకి సమన్వయం చేయాలి. ఆ సమన్వయం మీరు ఒంటరిగా చేస్తే ఒప్పుకోను. సభ అంటే అర్థం ఏంటి? రాజ్యసభ అంటే సమూహం. అర్థమైందా ఇప్పుడు? అంచేత మలయాళ స్వామి వారి ఉద్దేశం ఏంటి అంటే ఆ సనాతనమైనటువంటి మన ప్రాచీన ఆధ్యాత్మిక విద్యను, దాన్నే బ్రహ్మ విద్య అంటాం, ఆర్ష విద్య అంటాం, దీనిని నేటి దేశకాల పరిస్థితులతో సమన్వయం చేసుకోవాలి. కానీ ఆ సమన్వయం ఎలా చేసుకోవాలి? మీ ఇంట్లో మీరు చేసుకుంటే ఒప్పుకోను. ఒక సభలో, సభ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. అంచేత ఈనాడు ఈ రోజు నేను చెప్తున్నటువంటి మాటల్ని మీరు చాలా సీరియస్గా వినండి. నేను మొత్తము గురువుల సాంప్రదాయము, నా గురువు యొక్క సాంప్రదాయము, ఇన్నాళ్ళ బట్టి నేను చెప్తున్నటువంటి విషయాలను సమన్వయపరిచి మీకు ఒక సమన్వయ యోగముగా అందజేస్తున్నాను. దీని తర్వాత ఇంకా నేను మీతో ఎప్పుడు మాట్లాడతాను అంటే ఈ సమన్వయం మీరు సాధించుకున్నాక, ఇలాంటి సభను మీరు పెట్టుకున్నాక, ఆ సభల యొక్క ఉపయోగము ఆధ్యాత్మిక విద్య నేర్చుకునే వ్యక్తులుగా మీరు వచ్చాక, ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి మీరు. ఆధ్యాత్మిక విద్య మీ కోరికలు తీర్చుకోవటానికి ఒక సాధనంగా ఉపయోగించుకోకూడదు. మొట్టమొదట నేను చెప్పేటటువంటిది అది గుర్తుంచుకోండి. మీ కోరికలు అనేక జన్మల నుంచి మీరు కోరికలు కూరుతూనే ఉన్నారు. ఏంటి, ఏం కోరుతారు మీరు? అమ్మాయికి పెళ్లి, అబ్బాయికి ఉద్యోగం, అబ్బాయి అమ్మాయికి పిల్లలు, పిల్లలు పుట్టాక మళ్ళీ వాళ్ళకి పెళ్లి, వాళ్ళకి పెళ్ళయ్యాక అంతేగా, అంతకంటే ఏముంది మీ కోరికలు? ముందు పెళ్ళి అవ్వాలి, పెళ్ళయ్యాక ఏమవ్వాలి? పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టాక ఏమవ్వాలి? మళ్ళీ పెళ్ళి అవ్వాలి, మళ్ళీ మళ్ళీ దీనికి ఆ భగవంతుడు బ్రహ్మ విద్య వేషాలు వేయొద్దు మీరు. అటువంటి వాళ్ళు నాతో ఉన్నటువంటి లింక్స్ బ్రేక్ చేసేసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి గురువులు మీకు ముఖ్యంగా సిద్ధి సాయి అద్భుతమైనటువంటి వాడు. మీకు ఏం కోరిక కావాలంటే పాపం తీర్చడానికి రెడీగా ఉన్నాడు. అంతకంటే ఒక పెద్ద అమాయకుడు సంస్థానంలో మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆయన కోరికలు తీర్చడంలో ఎక్స్పర్ట్. ఎవడు? వెంకటేశ్వర మలయాళ స్వామి. నీకేం అర్థం కాలే, అందుకే పాపం ఆయన వెళ్ళిపోవాల్సి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకెందుకులే అనుకున్నాడు. మలయాళ స్వామి అసలు హీఈస్ ద లీడర్ ఆఫ్ ఆల్ ది మాస్టర్స్, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గురువుగా వర్ధిల్లటం అనేటటువంటిది ఈనాడు చాలా గొప్పది. మరి మిగతా ఏ గురువుకి ఆంధ్రప్రదేశ్లో గురుస్థానం లభించలే. మలయాళ స్వామికి గురుస్థానం లభించింది. సత్యసాయి బాబా కూడా గురుస్థానం ఏం లభించలేదు. మీరు చెక్క భజనలు చేస్తారనుకోండి, మానస భజనే గురుచరణం అని. కానీ మానసంలో గురుచరణం ఉండదు, ఆయన మీద గురుభక్తి ఉండదు. ఏముంటుంది అంటే చెక్క భజన ఉంటుంది. అంచేత సత్యసాయిని గురువుగా మీరు ట్రీట్ చేస్తున్నారా? నాకేమనిపిస్తుంది, సత్యసాయిని భగవంతుడుగా మీరు ట్రీట్ చేస్తున్నారని నాకు నమ్మకం. అవునా కదా? భగవంతుడు కంటే గురువు చాలా గొప్పవాడు అన్నది గుర్తుంచుకోండి. సత్యసాయి గురుస్థానంలో ఉన్నాడని నేను అనుకోవటం లేదు. భారతదేశంలో తెలుగు భాష క్షేత్రములో ఈ స్థాయిలో గురుస్థానంలో ఉన్నవాడు మలయాళ స్వామి ఒక్కరే. అందుకే ఆయన దగ్గర కూర్చొని ఇవి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ 3 రకాలుగా కార్యక్రమాలు మనం చేయదలుచుకున్నాం. మొట్టమొదటిది ఏంటి అంటే గురు గీత, భాగవత దశమ స్కంద ప్రచారము. ముందు గురువుని మీరు ఎలా పూజించాలో తెలుసుకోండి. మీకు తెలియదు గురువుని ఎలా పూజించాలో. మీ దగ్గర ఉన్నటువంటి సర్వశ్రేష్టమైనటువంటి దాన్ని గురువుకి ఇవ్వాలి తప్ప మీకు మిగిలిపోయింది గురువుకి కాదు ఇవ్వాల్సింది. మీకు మిగిలిపోయింది గురువుకి ఇస్తే, గురువుకి ఏది ఇస్తే అది మల్టిప్లై అవుతుంది. నువ్వు ఏది ఇస్తే గురువుకి అదే మల్టిప్లై అవుతుంది.
అత్యంత నీకు పనికిరాని వస్తువు నువ్వు గురువుకి ఇచ్చి నేనేదో గురువుకి చాలా చేశాను అనుకున్నావు అనుకో, అదే మల్టిప్లై అవుతుంది. అంచేత గురు గీతను అక్కడ ఏమి రాసిందో అదే చదివండి తప్ప మీ స్వంత అభిప్రాయాలు అందులో పెట్టకండి. ఇందాక నేను చెప్పాను ద్రవాహారం అంటే. ద్రవాహారం అంటే ఏమిటి? ద్రవాహారమే. మళ్ళా మీ స్వంత నిర్ణయాలు అవి పెట్టకండి. ఏదైనా మార్పు చేర్పు మీకు చెప్పదలుచుకుంటే గురువు చెప్పగలడు. ప్లస్ దయచేసి మీరు గురువుని ఏమీ అడగండి, నియమాల గురించి కానీ దాని గురించి కానీ. అది నేర్చుకోండి. అడిగారో మీకు ఉపయోగపడదు ఆయన చెప్పింది. ఎందుకంటే నువ్వు అడిగిన నియమము నువ్వు అడిగావు కనుక ఆయన చెప్తాడు. ఆయన తిక్క మనిషి. ఆయన అందరూ నాలాగా మీకు ఇలాగ స్పష్టంగా ఏం వివరించి చెప్పరు. చేత నువ్వు అంతేనండి నియమాలు ఏంటండి నిష్ఠలు ఏంటండి అన్నాడంటే నిన్ను ఆర్పేస్తాడు. నువ్వు చేయలేనటువంటి నియమాలు నిష్ఠలు చెప్పేస్తాడు. ఎందుకు? చేసుకోమన్నా చేసుకోండి. అదే ఇప్పుడు నేను చెప్పేటటువంటి వాటికి కూడా వర్తిస్తుంది. గురు గీత అనేటటువంటిది మనం మర్చిపోయాం. గురు గీతలో చాలా స్పష్టంగా గురువుని ఎలా పూజ చేయాలో చెప్పారు. అందులో చెప్పింది చెప్పినట్టు చేయటమే తప్ప చాలా చోట్ల కమెంటరీలో దాని అర్థం అంటే అని ఇస్తాడు. దాని అర్థం అంటే అనేది ఏం లేదు, అక్కడ చెప్పింది అంతే. మళ్ళా దాని వ్యాఖ్యలు మీరు దయచేసి చదవకండి, తాత్పర్యం మాత్రమే చదవండి. చెప్పింది అర్థమైందా? గురుగీత చదువుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? సంస్కృతంలో అది ఉంది కనుక, సంస్కృతం మనకి అర్థం కాదు కనుక దాని తాత్పర్యం చదవండి. తాత్పర్యం అంటే అర్థం ఏంటి? ఈ పదానికి ఇది అర్థం, ఈ పదానికి ఇది అర్థం, మొత్తం శ్లోకానికి ఇది అర్థం. దాని కింద వ్యాఖ్యలు వస్తున్నాయి ఈ మధ్య. ఆ వ్యాఖ్యలు రాసిన వాడి ఒపీనియన్. వీడు కలియుగ పురుషుడు. గురుగీత ఎవరికి చెప్పారు? శివుడు పార్వతికి చెప్పాడు. అంటే ఈ వ్యాఖ్య రాసినటువంటి వాడు ఏ స్థానాన్ని అలంకరించి చెప్పబోతున్నాడు? శివుడు పార్వతికి ఏమి చెప్పాడో వీడికి తెలుసు అన్నమాట. తెలుసా? వీడికి తెలుస్తుందా? అర్థమైందా? అందుకే భగవద్గీత అక్కడ కూడా నేను తాత్పర్యాల జోలికి వ్యాఖ్యల జోలికి వెళ్ళొద్దు అంట. అంటే మరి ఎవరి వ్యాఖ్యలు చదవద్దా? చిన్నానంద స్వామి ఉన్నారు, మలయాళ స్వామి ఉన్నారు, ఆయన ఎవరు ఇంకోటి గీతామకరందం లావు పుస్తకం. ఓకే, వాళ్ళు ఈనాటి దేశకాల పరిస్థితులకి మనం ఎలా ఆచరించాలో ఆ లెవెల్లో ఆచరించలేం కనుక చెప్పారు. అది ఓకే. తేడా అర్థమైందా? వ్యాఖ్యలు చదవద్దన్నారు మాస్టారు. ఎవరి వ్యాఖ్యలు చదవద్దన్నాను? తేడా అర్థమైందా? ఈ మలయాళ స్వామి వారు మిగతా వాళ్ళు ఈనాటి దేశకాల పరిస్థితులకి దాన్ని ఎలా అన్వయించుకోవాలో చెప్పారు. సాధకులు వాళ్ళు సాధన చేసి సిద్ధి పొంది ఆ సిద్ధి యొక్క సాఫల్యాన్ని మనకి పంచపెడుతున్నారు. అది ఓకే. అర్థమైందా? అందరి కమెంటరీలు చదవకండి. ఒరిజినల్ మాత్రం మీరు చదివి మీకేం తడుతుందో చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. మీకు ఏం ప్రేరణ వస్తుంది అది చదివాక అన్నది చాలా ఇంపార్టెంట్. క్లియర్? అంతే. మొదటి సమూహము గురుగీత సమూహము. ఈ గురుగీత సమూహము చేసుకోదలుచుకున్న వాళ్ళు ఏం చేయాలి? గురుగీతను పారాయణగా చేసుకుంటూ ఉండాలి. పారాయణ చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలి? ఆ గురుగీతలో ఆ శ్లోకాలను వారానికో 15 రోజులకో పూర్ణిమకో ఒకసారి ఆహుతులుగా వేసుకోవాలి. ఇది ఇంకా ఎందుకు చెప్తున్నాను? నేను మొత్తము నాకు ఉన్నటువంటి ఇంతమంది గురువుల చరిత్ర చదివిన తర్వాత మీరు ఏమి చేసుకోవాలో చెప్పేస్తున్నాను. మా శ్రీరామ శర్మ ఆచార్య ఏం చేశాడు? ఆయన గురుగీత ఇస్తున్నాడు. ఇప్పుడు మీరు చూశారో లేదో అఖండ జ్యోతిలో గురుగీత వస్తోంది. మరి గురుగీత అక్కడ వస్తూ ఉంటే మీరు గురుగీత చదవకపోతే ఇంకా మ్యాగజైన్ లో గురుగీత ఇవ్వటం ఎందుకు? మరి మన తెలుగు మ్యాగజైన్ లో గురుగీత ఇవ్వాలా వద్దా? నాకు తెలియదమ్మా, మీరు చూసుకోండి. నా దృష్టిలో ఇవ్వాలి. కానీ మనకున్నటువంటి 4-5 పేజీలలో ఎంత ఇవ్వగలం? అంటే అక్కడ ఒక సమన్వయం రావాలి. అంచేత మ్యాగజైన్ గురించి నేను మాట్లాడటంలే.
కానీ మొదటిది గురువుల యొక్క చరిత్రను ఆధారంగా చేసుకుని గురువుని ఎలా సేవించుకోవాలి అనేది మీకు తెలియాలి. తెలియాలి అంటే గురు గీత తప్ప ఇంకొక మార్గం లేదు. దయచేసి షార్ట్ కట్స్ అడగండి. గురుగీతలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలు చెప్పండి మాస్టారు, అవే చదువుకుంటాం. అన్ని ముఖ్యమైన శ్లోకాలే. చూడేం వెదేడా ఏంటి పనికిరాని శ్లోకాలు చెప్పడానికి. నో షార్ట్ కట్. క్లియర్? అంచేత నాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు గురుగీతను పారాయణ చేసి అధ్యయనము చేసి దాని గురించి చెప్పేటటువంటి వాళ్ళు దయచేసి మీ అర్థాలు అందులో చొప్పించకండి. వార్నింగ్ ఇస్తున్నా నేను. తర్వాత గురువు మిమ్మల్ని ముట్టికాయ ముడితే ఆడవకండి. అందులో ఉన్నది ఉన్నట్టు చెప్పండి. శ్లోకం చదవండి, శ్లోకార్థం చెప్పండి, అంతే. ఇంకేమొద్దు. దాని అర్థం ఇది, మీరు ఇలా చేయాలని ఇతరులకు చెప్పకండి. ఎవడి భావం ఎలా ఉంటుందో ఆ ప్రకారం వాడు చేసుకుంటాడు. భక్త కన్నప్ప ఎలా పూజ చేశాడు? నోట్లో నీళ్లు తీసుకొచ్చి, అంతేగా, కాలేమో శివుడు లింగం మీద పెట్టి మాంసం అది పెడితే, దాని తర్వాత పొగలు పూజారి వచ్చి అమ్మమ్మ అపవిత్రం అయిపోయాడు శివుడు అని అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ మహంధ్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేస్తూ ఉంటే ఎవడికి కనిపించాడు? పూజారి కనిపించినట్టు నాకేం కథలో చదవలే నేను. కాబట్టి ఇది మేము కూడా నోట్లోంచి నీళ్లు తీసుకొస్తామండి, తీసుకురా, కానీ శివలింగం మీద కాలు పెట్టి మళ్ళీ నీ కన్ను కూడా తీసుకోను. అచ్చయ్యో మళ్ళా చేస్తే పూర్తిగా చేయండి. ఏం చేసినా ఇఫ్ యూ ఫాలో భక్త కన్నప్ప ఫాలో అయ్యింది. కానీ అప్పుడు ఫాలో అయినప్పుడు ఆ లెవెల్లో ఫాలో అవ్వాలి మీరు. అంటే మళ్ళా శివుడు కళ్ళ నుంచి నెత్తురు కార్పించగలగాలి మీరు. అంచేత మీరు మాత్రం మహన్యాసపూర్వకంగా శాస్త్రోక్తంగానే చేసుకోండి. తర్వాత మీ భక్తి ఎలాగ మారుతుందో అది వేరే విషయం. అనుమానం ఏం లేదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీకు ఎన్నో అనుమానాలు వస్తాయి. ఇక్కడ ముందే నేను చెప్పేస్తే ఈ అనుమానాలన్నిటికీ కూడా గొడవ ఉండదు. మీరు మాత్రము శాస్త్రానుసారము చేసుకోండి. కన్నప్ప లెవెల్లో చేసుకోవద్దు. కానీ మీకు భక్తి ఆవేశం వచ్చాక వద్దన్నా వినరు మీరు. చేత ఫస్ట్ గ్రూప్ ఏంటి? గురు గీత. ఆ గురు గీత మంత్రాలతో అంటే శ్లోకాలతో ఆహుతులు. ఇంకా మీరు గురుగీత ఖండతా పట్టేయాలి ఆ గ్రూప్ వాళ్ళు. ఇంకా మీరు గురుగీతలో స్పెషలైజ్ చేసేసుకోవాలి. అది ఒక సమూహము. రెండవ సమూహము పతంజలి యోగ సూత్రాలు. సేమ్ లాజిక్. పతంజలి యోగ సూత్రాలు చదవండి. చదివిన తర్వాత మలయాళ స్వామి యొక్క జీవిత చరిత్రలో మీరు వెంకటేశ్వర స్వామి యొక్క యాత్ర విశేషాలు చదివారా? దాటేసి ఉంటారు ఇవాళ. ఆ యాత్ర విశేషాలలో చెప్పినటువంటివి పతంజలి యోగ సూత్రాలలో చెప్పినటువంటి సప్తధ భూమికలు, జ్ఞాన భూమికలు అని మీకు అర్థమై ఉంటాయి. దాన్ని అన్వయించుకోండి. క్లియర్? అర్థమైందా మీకు? పతంజలి యోగ సూత్రాలలో 4 అధ్యాయాలు ఉన్నాయి కదా. దాన్ని పాదాలు అంటాం. సాధనా పాదము, మొదటిది సమాధి పాదము, రెండవది సాధనా పాదము, మూడవది విభూతి పాదము, 4వది. ఈ 4 పాదాలు మీరు రోజు చదువుతూ ఉండటం. ఈ ఆశ్రమం వాళ్లే అచ్చుగుద్దినటువంటి పతంజలి యోగ సూత్రాలు మనం చదువుకున్నాం అనుకుంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చిందేనా అది? మలయాళ సంవర్ధన. మనం చదివే పతంజలి యోగ సూత్రాలు ఎవరు? మలయాళ సంవర్ధన ఏంటి? చాలా మంది ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చదవలేదు అది. అంచేత అక్కడ ఆయన రాసినటువంటి ఆ అర్థాలను పూర్తిగా వివరంగా చదువుకుంటూ, ఇంకా వాళ్ళు మిగతా పుస్తకాలు జోలికి వెళ్ళకండి. మేము గురుగీత కూడా చదువుతామండి, పతంజలి యోగ సూత్రం. మీరు అంత గొప్పవాళ్ళు ఇంకా అన్నీ చదివేయగలరని ముందు ఒక సిలబస్ పూర్తి చేసుకోండి. మీరు మీ సామర్థ్యాన్ని నేను కించపరచటం లేదు, కానీ ఒకటి బాగా మీకు నలిగిపోయాక రెండో దానికి వెళ్ళండి. కానీ ఇలాగే వెళ్ళమని నేను చెప్పటం లేదు. నేను చాలా ఇస్తా లిస్ట్ మీకు.
అందులో మీకు నచ్చిన సమూహంలో మీరు ఎదగండి. క్లియర్? పతంజలి యోగ సూత్రాలు. పతంజలి యోగ సూత్రాలు థియరీ ముందు చాలా బాగా రావాలి. సమాధి పాదంలో ఏం చెప్పాడు, దానికి సమాధి పాదం అని పేరు ఎందుకు వచ్చింది తెలియాలి. దాని తర్వాత సాధనా పాదం, ఎందుకు ఆ పేరు పెట్టాడు దానికి, ఆ సాధనా పాదంలో ఏం చేయాలి మనం అంటే ముందు థియరీ చదవండి. గబుక్కుని సాధనలోకి వెళ్ళిపోతారు. నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. ఆసన ప్రాణాయామాలు టక వేసేస్తారు అందరూ. అసలు ఆసనం ఎందుకు వేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది చెప్పగలిగే వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్పండి. అది అంతే తప్ప రోజుకో ఆసనం చొప్పున 30 రోజులకి 30 ఆసనాలు, ఈ లోపల రోజుకో ప్రాణాయామం చొప్పున 120 ప్రాణాయామాలు నేర్చేసుకుని రిజల్ట్ రాక ఏం లేదండి. సపరించేస్తే అట్ట. మన ఋషువులు చెప్పిన ఆసన ప్రాణాయామాలు చాలా గొప్పదైనటువంటివి. ఇంచేత ఈ ఆసన ప్రాణాయామాలు ఇవంతా ఏ గ్రూప్ వాళ్ళు చేసుకోవాలి? పతంజలి యోగ సూత్రం వాళ్ళు చేసుకోవాలి. అర్థమైందా? ఇంకంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కనుక. దానికి నేను ఇచ్చినటువంటిది సలహా ఏంటి అంటే, మొదట పడుకుని చేసే 4 ఆసనాలు ఉన్నాయి. ఆ 4 ఆసనాలు ముందు ఒక నెల రోజుల పాటు రోజు వేయండి. ఆ 4 ఆసనాలే. తొందర పడకండి. ఆధ్యాత్మిక విద్య ఏదో ఒక రోజులో వచ్చేది కాదు. మీకు ఆసనాలన్నీ ఏదో ఒక రోజులో మీకు రావు. ఎందుకంటే ఆసన స్థితి వచ్చింది అంటే పతంజలి ఏం చెప్తాడు అంటే, ఈ ద్వంద్వాల నుంచి దాటుతారు మీరు. అనంత సమాపత్తిభ్యాం, అనంతత్వంలోకి వెళ్తారు మీరు ఆసనం సిద్ధిస్తే. అంటే ద్వంద్వాలు దాటుతారు మీరు. ద్వంద్వాలు దాటుతారు అంటే అర్థం ఏంటంటే మీ ఊపిరి ఆగిపోతుంది. ఇడాస్తరము పింగళాస్తరము ఆగిపోయి మీరు కేవల కుంభకానికి వెళ్ళిపోతారు. ఏ ఆసనం సిద్ధించినా ఇప్పుడు మీరు బాహ్య జగత్తులో నేర్చుకుంటున్నటువంటి ఆసనాలు కేవలము ఆరోగ్య దృష్టిగా చేయబడుతున్నాయి. ఇట్స్ ఓకే, అలా చేసుకోండి వాటిని, నేనేం కాదంటాను. కానీ నేను మీతో కూర్చుని మీతో నేను చెప్పేది అడిగేది ఏమిటి అంటే, పతంజలి యోగ సూత్రాల యొక్క సాధకులుగా మారాలి. రెండవ గ్రూప్ అది కూడా గురువు గారి హిందీ అఖండ జ్యోతిలో వస్తూనే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, మలయాళ స్వామివారిది ఉంది కమెంటరీ, వివేకానందుడు ఉంది కమెంటరీ. అందరి కమెంటరీ తీసుకోండి. అందరి కమెంటరీ అంటే సాధకులు మాత్రమే. ఎవడు పడితే వాడు చేసినటువంటి కమెంటరీని మీరు తీసుకోకండి. ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఏదైనా రాస్తే అది మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళ వాక్యం మీకు ఉపయోగపడుతుంది. ఇద్దరు వివేకానందుడు ఉంది ఒకటి, జాలాకుల మహర్షిది ఉంది, ఈకే గారిది ఉంది. అందరిది అంటే నేను చెప్పిన భావం అర్థమైనా, అందరిది అంటే అందరిది కాదు. ఇలాగా ఒక గురుస్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తులు. ఇది రెండవ గ్రూప్. దీనికి కూడా మళ్ళా ఏంటి, సేమ్ లాజిక్. మంత్రాలు చదువుతారు. మంత్రాలు అనం అక్కడ ఏమంటాం మనం, సూత్రాలు అంటాం. యోగ సూత్రాలు చదువుతూ ఉంటాం. వారానికో పూర్ణిమకో అమావాస్యకో ఎప్పుడో ఒక చోట ఆ సాధకులందరూ కలిసి ఆ సూత్రాలను ఆహుతిలో వేస్తూ ఉంటారు. క్లియర్? దాని తర్వాత ఏంటి, పడుకుని చేసే 4 ఆసనాలు మాత్రమే పెర్ఫెక్షన్ వచ్చేటట్టు చేయండి. దాంతో శ్వాసను కలపటం, మంత్రాన్ని కలపటం నేర్పవద్దు. ఒకవేళ మీకు ఆల్రెడీ వచ్చినా చేసుకోవద్దు. మొదలెట్టండి మళ్ళా ఫ్రెష్ గా. నేను బిఎస్సీ ఫస్ట్ ఇయర్ సిలబస్ పూర్తి చేసేసి పరీక్షలకు రెడీ అయినప్పుడు ఏం చెప్తాం, మొత్తం సిలబస్ చెప్తాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కొత్త బ్యాచ్ వచ్చినప్పుడు ఏం చెప్తాం, మళ్ళా మొత్తం సిలబస్ చెప్పాం. మళ్ళీ మొదటి క్లాస్ నుంచి మొదలెడతాం. మొదటి క్లాస్ నుంచి మొదలెట్టినప్పుడు డీటెయిల్స్ చెప్పాం అంతా మెల్లిమెల్లిగా మళ్ళీ అక్కడే తీసుకెళ్తాం వాళ్ళని. అర్థమైంది కదా? అర్థమవుతుందా అందరికీ? అంచేత మీరు మళ్ళీ మొదటికి రండి. ఈ గ్రూప్స్ అన్ని కొత్తగా మీరు స్టార్ట్ చేసుకోండి. పద్ధతిగా స్టార్ట్ చేసుకోండి. పద్ధతిగా స్టార్ట్ చేసుకోవటం అంటే ఏమిటి, రిజిస్ట్రేషన్. నేను నేర్చుకోబోతున్నాను దీన్ని, అప్లికేషన్ ఫామ్ ఇవ్వటం,
అప్లికేషన్ ఫామ్ అంతా మీరందరూ ప్రాసెస్ చేయటం, ప్రాసెస్ చేశాక మీరు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం, పర్మిషన్ ఇచ్చాక క్లాసులు పెట్టడం, ఎప్పుడు ఏ రోజు ఏ క్లాస్ చెప్పారో చెప్పడం, అంతా ఒక యూనివర్సిటీ లెవెల్లో జరగాలి. ఐడి కార్డ్స్ ఇవ్వటం అంతా. లేకపోతే ఏం రాదు, మళ్ళీ ఇలాగే ఉంటాం, ఎక్కడున్నామో అక్కడే. ఇదే మొదటిది ఏం చెప్పాను నేను, ఫస్ట్ గ్రూప్ గురుగీత, రెండో గ్రూప్. వీటికి మలయాళ స్వామి గారు అందజేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటి అంటే ఛత్రయాగాలు. అంటే ఇలాగే నేర్చుకునేటటువంటి వాళ్ళు గురుగీత గీసుకునే వాళ్ళు ఏం చేస్తారు, 7 రోజుల పాటు ఒక చోట చేరి గురుగీత గురించి చదువుకుంటారు. పతంజలి యోగ సూత్రాలు వాళ్ళు 7 రోజులు. వీళ్ళిద్దరు కలుస్తారా? కలవరు. కలవాల్సిన పనే లేదు. తర్వాత కలుపుకుందాం మనం, ఒక సంవత్సరం అయ్యాక తర్వాత ఏదైనా ఆలోచిద్దాం. పతంజలి యోగ సూత్రాలు అయ్యాయా? దీని తర్వాత కఠోపనిషత్ గ్రూప్, ఉపనిషది గ్రూప్ ఒకటి రెడీ అవ్వాలి. అందులో కఠోపనిషత్తో మీరు రెడీ అవ్వండి. కఠోపనిషత్ అనేక భాష్యాలు దొరుకుతాయి మీకు. దాని మీద మీరేం చేయాలి, అక్కడ కఠోపనిషత్ శ్లోకాలు ఖండతా పట్టాలి, ఆ భావం ఖండతా పట్టాలి, తాత్పర్యం తెలియాలి మీకు. ఆ మంత్రాలు, ఉపనిషత్తులో ఉన్న వాటిని మనం మంత్రాలు అంటాం. ఆ మంత్రాలు మీకు నోటికి రావాలి. అక్కడ ఉన్నటువంటి సాధన అనేది చేసుకోగలిగింది చేసుకుంటూ ఉంటారు. 3వ గ్రూప్ అయింది కదా. 4వ గ్రూపు గీతా గ్రూప్, భగవద్గీత గ్రూప్. అసలు యాక్చువల్ గా భారతదేశానికి భగవద్గీత ఒక్కటి చాలు. కానీ భగవద్గీత మీకు రావాలి అంటే పై 3 రావాలి. గురువుని ఎలా సేవించాలో తెలియాలి. దాని తర్వాత ఏం చేయాలి, అసలు పతంజలి యోగ సూత్రాలు మీకు తెలియాలి. అందులో శ్రేయో మార్గము ప్రేయో మార్గము మీకు తెలియాలి కఠోపనిషత్తులో. అప్పుడు కానీ భగవద్గీత మీకు అర్థం కాదు కనుక ఆ 3 చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టేదో 3 వచ్చింది కదా అని ఏం చెప్పటం లేదు. అంటే ఈ 3 బాగా నవిలి మింగేసినటువంటి వాడికి భగవద్గీత అర్థమవుతుంది. ఇంకా భగవద్గీత గురించి నేను చెప్పేది ఏమీ లేదు. మీరు వీలవుతే భగవద్గీత గ్రూప్ వాళ్ళు ప్రతిరోజు భగవద్గీత మొత్తం పారాయణ చేయండి. నేను చిన్నప్పుడు నేను మా చెల్లెలు మా తమ్ముడు కలిసి గంగా నది ఒడ్డిన 12 ఏళ్ల పాటు మేము భగవద్గీత పారాయణ రోజు చేసేవాళ్ళం. విష్ణు సహస్రనామంతో పాటు 1 గంట 5 నిమిషాలు పట్టేది మాకు. కానీ నాకు చాలా మంది భగవద్గీత చదువుతూ ఉంటే అసలు వాళ్ళు ఏం చదువుతున్నారో కూడా నాకు అర్థం కాదు. మరి చదువుతున్న వాళ్ళకి అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు. మనం నటించటం లేదు, మన కోసం చదువుకుంటున్నాం భగవద్గీతని. భగవద్గీత మన జీవితానికి ఒక మార్గం ఇస్తుంది అని నమ్ముకుని చదువుకుంటున్నాం. మలయాళ స్వామి యొక్క జీవితంలో ఆయనకేమనిపించిందిట అంటే, నేను టైం వేస్ట్ చేసుకుంటున్నాను భోజనానికి, దానికి ఇంకా నేనేం వెళ్ళను బయటికి. నా అంతటా దానంతటా నాకు ఎవరైనా భోజనం ఇస్తే తింటా, లేకపోతే తిన్ను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. కళ్ళమట నీళ్లు కాచేస్తాడు ఆయన, ఎలాగా యోగక్షేమం వాళ్ళు పట్టుకుంటారు. చేత గీత అసలు యాక్చువల్ గా భారతీయ సంస్కృతికి ఆధారం. అది ఆధారమే కాదు, అదొక్కటి చాలు. గీత సుగీత కర్తవ్య కిమన్యే శాస్త్ర విస్తరే. ఇందుకు శాస్త్రాలంతా కూడా అందమైనటువంటి సుగీత చదువుకుంటే చాలు. పృథ్వీ విష్ణువుని అడుగుతుంది, ఈ ప్రారంభం ముంజమానస్య, ప్రారంభ కర్మలతో మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళకి ఏది మార్గం? ప్రారంభం నెత్తికెక్కి తొక్కుతుంది. మంచి మార్గాన్ని వీళ్ళు వెళ్ళలేరు. అప్పుడు విష్ణు చెప్తాడు, భగవద్గీత చదువుకుంటూ ఉండండి, మార్గం మీకు అదే వస్తుంది అని చెప్తూ ఊరుకోడు. ఈ గీతా ధర్మాన్ని ఆశ్రయించే 3 లోకాన్ పాలయామ్యహం, ఈ 3 లోకాలని ఈ గీతా ధర్మాన్ని ఆశ్రయించి నేను పరిపాలిస్తున్నాను అంటున్నాడు. ఈ 3 లోకాలు అంటే మీకు తెలుసు కదా, భూర్భువస్వ, పాతాళము, ఈ హృదయగ్రాము, స్వర్గలోకం.
అంటే కృష్ణుడైనా అబద్ధం చెప్తూ ఉండాలి, లేకపోతే మీకైనా అర్థం కావటం లేదు. మూడు లోకాలను పరిపాలించేటటువంటి శక్తి నాకు గీత వల్ల వచ్చింది అని చెప్తూ ఉంటే, మీ కుటుంబ సమస్యలు మీరు నివారించుకోలేకపోతూ ఉంటే, మీ దేశ సమస్యలు నివారించలేకపోతూ ఉంటే తప్పు ఎవరిది? మొత్తం సృష్టిని నేను భగవద్గీతలో చెప్పినటువంటి నియమాలను అనుసరించి శ్రీలోకాన్ పాలయామ్యం అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు నారదుడు? అందరు భక్తులు వీళ్ళందరూ కూడా ఎక్కడ గీత ఉంటుందో అక్కడికి వచ్చి కూర్చుంటారు. వాళ్ళు రామాయణం చదివితే ఎవడు కూర్చుంటాడు? ఒక్క హనుమంతుడే కూర్చుంటాడు. భగవద్గీత చదివితే మొత్తం గురు పరంపర వచ్చి కూర్చుంటుంది అక్కడ. చదవండి గీతా మహాత్మ్యం. అది అబద్ధం చెప్పారనుకుంటున్నారా మీరు? మీరు ఆ లెవెల్లో జీవించటంలే. మీరు ఆ నియమాన్ని పాటిస్తే కదా వాళ్ళందరూ వచ్చి మీకు సహాయపడతారు. నారదుడు, ఉద్ధవుడు, మిగతా గోపాలు, గురువులందరూ కూడా ఎక్కడ గీత చదువుతూ ఉంటే అక్కడికి వచ్చి తక్షణం సహాయపడతారు మీకు అని చెప్తాడు. మరి మేము చదువుతున్నామండి, మాకు సహాయపడటం లేదంటే నువ్వేం చదువుతున్నావో నీకే తెలియదు. పాపం వాళ్ళకి తెలియాలిగా మీరేం చదువుతున్నారు అంటే ఏం తెలుస్తుంది? స్పష్టంగా పద విభాగం చేసుకుని చదవండి. అది ఇంకా ఎప్పుడైపోతుందా అని బాధతో చదవకండి, అప్పుడే అయిపోయిందా అనే ఆవేదనతో చదవండి. అప్పుడు ఫలితాలు వస్తాయి. నటనకులు అయిపోయింది. భగవంతుడిని కూడా మోసం చేసేద్దామని. అన్ఫార్చునేట్ ఏంటంటే ఆయన మోసపోడు. ఇంకేత రెండో గ్రూపు, 4వ గ్రూప్ ఇది గీతా గ్రూప్. ఇంకా గీతా గ్రూప్ గురించి నేను చెప్పక్కర్లేదు, చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. చదవండి, అది గ్రూప్గా చదవండి. సభ, అది సభ అంటే అర్థమైంది కదా. సభ అంటే 3 లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటి ఏంటి అంటే ఒక విశేష లక్ష్యం కొరకు సభ ఏమంటారు దాన్ని కన్విన్స్ చేయబడుతుందంటే పిలవబడుతుంది. ఒక సభ ఏదో దానికి కాదు, ఒక సభ ఏర్పాటు అయింది అంటే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇది డిస్కస్ చేసుకోబోతున్నాం అని. ప్లస్ 3 ఉండాలి. ఒకడేమో దాన్ని ఏమంటారు, దాన్ని చర్చకి ఏమంటారు, దాన్ని మీకు అర్థమవుతుందా నా భాష? సభ అంటే అర్థం ఏంటి అంటే, ఈ సభ పిలిచాం, ఉదాహరణకి ఇవాళే ఉందనుకోండి, ఈ సభలో చర్చనీయాంశం ఏమిటి అంటే 2, 3 నాతో ఏం చెప్పారంటే, మాస్టారు మన భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి అని. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పినా దేని మీద ఆధారపడి చెప్తాను? భవిష్యత్ కార్యక్రమం. అంటే సభ ఎప్పుడు స్టార్ట్ అయినా దానికి ఒక ఎజెండా ఉంటుంది, రైట్? నేను తెలుగు మాట కోసం వాడుతున్నాను అంతే, మీరు ఇంగ్లీష్ చెప్తున్నారు. మీరు విదేశీయులు, మీరందరూ కూడా. నేను విదేశీయుడినే, తెలుగు మాటలు మనకి రావు. కానీ అర్థమైపోయింది కదా, ఎజెండా అంటేనే అర్థమవుతుంది మీకు. నేను తెలుగు మాట చెప్తే అర్థం కాదు మీకు. అంచేత ఎజెండా ఉన్నాకేంటి, దాన్ని సమర్థించేవాడు కనీసం 2 ఉండాలి. అంటే సభ కనీసం 3 ఉండాలి సభలో. నేను ఇంట్లో కూర్చొని సభలో కుదరదు. ఎక్కడ చేయాలి? హాల్స్లో చేయాలి. దాని తర్వాత దాని గురించి డిస్కస్ చేసుకున్నాక మేము ఈ నిర్ణయానికి వచ్చాము అని ఏం రాసుకుంటారు? రిజల్యూషన్స్ రాసుకుంటారు. మేము ఇచ్చేస్తాం. మలయాళ స్వామి వారి యొక్క సభలు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరుగుతూ ఉంటాయి. కాస్త దాన్ని చూసి నేర్చుకోండి మీరు, ఎలా చేస్తున్నారో వాళ్ళు అక్కడ. మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారో నాకు తెలియదు. నేను పుస్తకంలో ఉన్న దాన్ని బట్టి చెప్తున్నాను. పుస్తకంలో 1999 వరకు జరిగిన సభల గురించి చెప్పారు. ఇప్పుడు ఈ మధ్యన ఏం సభలు జరుగుతున్నాయో, ఎలా జరుగుతున్నాయో. మరి ఆ సభలకు మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అమ్మయ్య, మనం వెళ్ళొచ్చు, వెళ్ళాలి. వెళ్తే అర్థం అవుతుంది మీకు ఒక మహానుభావుడు ఎలాగ కావాలనుకుంటున్నాడు. క్లియర్? మళ్ళా గీతకు కూడా అదే విధంగా ఆహుతులు వేసుకోండి. అదే విధంగా మీరు ముందు 7 రోజుల సత్రయాగాలు పెట్టుకోండి, దాన్ని డిస్కస్ చేసుకోండి. ఇంకా ఎన్ని గ్రూప్స్ అయ్యాయి ఇప్పటికీ? 4 గ్రూప్స్ అయ్యాయి. 5వ గ్రూపు నుంచి మంత్రానుష్ఠానాల గ్రూప్ స్టార్ట్ అవుతాయి. అన్నిటికంటే ఆధారభూతమైనటువంటి మంత్రం ఏంటి అంటే గాయత్రి. కానీ గాయత్రి మంత్రము చదువుతో, గాయత్రి మంత్రంతో పరిసమాప్తి అవ్వకూడదు జీవితం.
గాయత్రి మంత్రానికి 3 లక్షణాలు ఉన్నాయి. వేదమాత, దేవమాత, విశ్వమాత సమూహము గాయత్రి. ఇంత గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తున్నటువంటి వ్యక్తులు మిల్లిమిల్లిగా వేదాలు అధ్యయనం చేయటం మొదలెట్టాలి. దాని తర్వాత దేవతలను తన వశంలోకి చేసుకోగలగాలి, దేవతా శక్తులను. దాని తర్వాత ఏం చేయాలి? ఆ వశపడినటువంటి దేవతా శక్తులను వేద మంత్రాలు ఉపయోగించుకుని ప్రపంచానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు తీసుకురావాలి. అది విశ్వమాత అంటే. ఈ యాంగిల్లో గాయత్రి మంత్ర సాధనలు పరంపర మొదలెట్టండి. గాయత్రి గ్రూప్ మళ్ళీ మొదటికి వస్తున్నాను అనమాట. మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. అంచేత గాయత్రి గ్రూప్ ఏం చేస్తుంది? 24,000 గాయత్రి మంత్ర అనుష్ఠాన పరంపరలు చేస్తుంది. అంచేత వీళ్ళు చేసేటటువంటి సత్రయాగాలు 10 రోజుల సత్రయాగాలు అవుతాయి. ఎందుకంటే అనుష్ఠానం పూర్తవాలిగా. అంచేత మీరు మీ ఊళ్ళలో చేసుకునేటటువంటి అనుష్ఠానాలు ఓకే. అది కాకుండా గాయత్రి మంత్ర అనుష్ఠానాలు మీరు 10 రోజుల పాటు సత్రయాగాలుగా చేసుకోండి. క్లియర్? ఒకడు గాయత్రి మంత్రము 9 రోజుల పాటు చేసుకుని అనుష్ఠానం చేస్తే ఎన్ని వేల మంత్రాలు అవుతాయి? 24,000 మంత్రాలు అవుతాయి. అలాంటివి 100 మంది కలిసి చేస్తే ఎంత మంత్రాలు జపం అవుతుంది? 24 లక్షలు 2 కోట్ల. చూసుకోండి. అంటే మీరు సత్రయాగాలు చేస్తే కనీసం 100 మంది కలిసి ఈ మంత్ర జపాన్ని కనుక చేస్తే ఏమైపోతుంది? 24 లక్షల మంత్ర జపం అయిపోతుంది. అలాంటి సత్రయాగాలు పెట్టుకుంది. ఇవన్నీ అయిన తర్వాత గాయత్రి మంత్రం యొక్క వేదాధ్యయనం గురించి నేను చెప్తాను. ఇప్పుడు చెప్తాను. 100 మందితో మీరు 24 లక్షల 10 రోజుల పాటు జరిగే సత్రయాగాన్ని ఎప్పుడు మీరు పెట్టుకుంటారో దాని యొక్క పూర్ణాహుతికి నేను వచ్చి వేదమాతా స్వరూపం గాయత్రిని ఎలా అనుష్ఠానం చేయాలో చెప్తాను. అంతవరకు చెప్పండి. అంతవరకు మీరు ఏం చేస్తూ ఉండాలి? గాయత్రి అనుష్ఠానాలు చేసుకుంటాం. అందరూ కాదు, ఈ గ్రూప్ లో ఉన్నాడు. మేము గాయత్రి చేసుకుంటామండి, మిగతాది మాకు అక్కర్లేదు. అనుష్ఠాన పరంపర జరుగుతూ ఉండాలి. ఈ అనుష్ఠాన పరంపర ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్పాను కదా. 1 నుంచి 9వ తారీఖు, 10వ తారీఖు పూర్ణాహుతి. అర్థమవుతుందా చెప్తాను మీకు. మళ్ళా 11 నుంచి 19 వరకు అనుష్ఠానము, మళ్ళా 20వ తారీఖు పూర్ణాహుతి, మళ్ళా 21 నుంచి 29 వరకు మళ్ళా 30వ తారీఖు పూర్ణాహుతి. ఇంకా అది మీ ఇష్టం. మీరు అది ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో, ఒక్కళ్ళే చేసుకుంటారో. అన్ని ఊళ్ళల్లో వాళ్ళు డేట్స్ అవే. సత్రయాగం అంటే మాత్రం 100 మంది కలవాలి ఒకే చోట. అప్పుడు నేను వేదమాతా స్వరూపం గురించి మాట్లాడతాను. క్లియర్? గాయత్రి గురించి నేనేం చెప్పక్కర్లేదు కదా. ఇంకా మీకు అందులో ఇస్తూ ఉన్న వాళ్ళు గాయత్రి మహావిజ్ఞాన్ 3 వాల్యూమ్స్ ఉన్నాయి కదా, దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉండండి, చదువుకుంటూ ఉండండి. దీని తర్వాతది మహాలక్ష్మి సాధన. ఈ మహాలక్ష్మి సాధన కూడా నేను మీకు చెప్పాను. 5 మాలలలో 1 మాల గాయత్రి చేసుకోవాలి, 4 మాలలు మహాలక్ష్మి మంత్రం చేసుకోవాలి. అది రూల్స్ అంతా అంతే. మళ్ళా 1 నుంచి 9, మళ్ళా 10వ తారీఖు పూర్ణాహుతి, మళ్ళా 11 నుంచి 19, మళ్ళీ 20వ తారీఖు పూర్ణాహుతి, మళ్ళీ 19 నుంచి 20. కరెక్టేనా? 21 నుంచి 29, 30వ తారీఖు పూర్ణాహుతి. మరి 31వ తారీఖు ఏం చేయాలి? ఎంజాయ్. ఆ రోజు సెలవు అనమాట మీకు. అంచేత ఏ నెలలో 31 రోజులు వస్తాయో మీకు చాలా ఆనందంగా ఎదురు చూస్తూ ఉండండి. మహాలక్ష్మి సాధన. గణపతి సాధన ఇప్పుడే మొదలెట్టాను నేను. దాని దీక్ష రేపు నేను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే ఈ లక్ష్మీ గణపతులలో గణపతి సాధనతో మనకి దేశానికి స్వరాజ్యం వచ్చింది. అది తెలుసా మీకు? అది స్వరాజ్యము. మలయాళ స్వామి వారు స్వరాజ్యంతో పాటు ఏం కావాలన్నారు? స్వరాజ్యము కావాలన్నారు. అది మహాలక్ష్మితో వస్తుంది. అంచేత గణపతి సాధన ఉండాలి, దాంతోపాటు. అంచేత మేము 2 చేస్తాం అనకండి. మహాలక్ష్మి సాధకులు మహాలక్ష్మి సాధన చేస్తూ ఉండండి, గణపతి సాధకులు
కానీ నేను ఏం చేశాను, లక్ష్మీ గణపతి సాధన పెట్టాను. ఎందుకంటే గణపతి సాధనతో స్వరాజ్యం వచ్చింది కదా. దాంతో పాటు స్వరాజ్యము రావాలి అంటే, అంటే ఆత్మరాజ్య స్థాపన జరగాలి అంటే, అంటే మీలో ఉన్నటువంటి భగవంతుడి సామ్రాజ్యము మీ క్షేత్రములో జరగాలి అంటే, క్లియర్. గణపతి మంత్రానికి కూడా అదే రూల్స్. లక్ష్మీ గణపతి మంత్రానికి కూడా 1 నుంచి 9, 11 నుంచి 19, 21 నుంచి 29 అనుష్ఠాన పరంపరగా కొనసాగించుకోండి. దీనికి వినాయకుడు దానికి గణేశ పురాణము అని 2 ఖండాలలో వేదవ్యాస మాస్టర్ రాసిన పుస్తకం ఉంది. అది మీరు చదువుకోవచ్చు. గణేశ పురాణము అని 2 భాగాల్లో వ్యాసుడు రాసిందే. గణేశ మహాపురాణం అని వ్యాసుడు రాసిందే. దానికి తెలుగులో అనువాదం ఇచ్చాడు ఆయన, శ్లోకాలు అనువాదం. అది చదువుకోవచ్చు. క్లియర్. కార్యక్రమాలు అర్థమవుతున్నాయి కదా. ఇవి అంతా కాకుండా ఎన్ని ప్రోగ్రామ్స్ అయ్యాయి? ఇంకా 3 ఉన్నాయి. మొత్తం మీద 10 కార్యక్రమాలు ఉన్నాయి. అది మహాకాలుడి యొక్క జీవిత విధానంలో ఈ గురు పరంపరలో మలయాళ స్వామి వారు ఏం చెప్పారు, నాతో పాటు ఇంకొక 9 పనిచేస్తున్నారు ఏకకాలంలోనే. అదే కాలంలో మీరు కనుక ఆయన రాసినటువంటి ఆయన లెక్చర్స్, హిందీ అఖండ జ్యోతిలో ఉన్న లెక్చర్స్ చూస్తే ఇది దీనికి ట్రాన్స్లేషన్ అనుకుంటారు. కానీ నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురెదురు అవలే. శ్రీరామ్ శర్మ ఆచార్యను పాయింట్ ఎందుకు ఏం చెప్పబోతున్నానో అర్థమవుతుంది కదా. గురు పరంపర యొక్క ఆవిర్భావం, మహాకాలుడి యొక్క కోరిక. అది ఇప్పుడు జరగబోతున్నది ఏంటి అంటే, ఆధ్యాత్మిక విద్య నశించిపోయింది. ఆధ్యాత్మిక విద్య అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే, నాకు బాధలుంటే దండం పెట్టుకుంటే పోతాయి. ప్రశ్న అది కాదు. అసలు ఆధ్యాత్మిక విద్య అంటే ఏమిటో అనేటటువంటిది తెలపటానికి కృష్ణుడు కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గురు పరంపర ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? నా గురు పరంపర, ఒక గురువు 10 శరీరాలతో భౌతిక జగత్తులోనే పనిచేస్తున్నాడు. అయినా కూడా ఎవ్వడూ కదల్చలేదు. గురువుకి సమర్పణ చేసుకునేటటువంటి యాంగిలే లేదు. గురువు వీళ్ళకి సమర్పణ చేయాలి అంటే వీళ్ళు చెప్పినట్టు గురువు చేయాలి. గురువు చెప్పినట్టు మీరు చేయరు. ఏం చేయాలి? గురువు మీ బాధలు తీర్చాలి. అసలు గురువుకి ఏం కోరిక ఉన్నదో ఇదంతా తెలుసుకోవటానికి మీకు భాగవతం యొక్క 10వ స్కంద పారాయణం ఒకటి చెప్తున్నాను నేను. కానీ భాగవతం యొక్క 10వ స్కందం సంస్కృతం అది చాలా బాగా వస్తే కానీ మీరు చేసుకోలేరు. ట్రై చేయండి, అది వదలవద్దు. మీరు ప్రత్యామ్నాయంగా ఏ గురువు యొక్క చరిత్ర అయినా కూడా మీరు వారానికి ఒకసారి పూర్తి చేసేయండి. భాగవతం అన్నా గురు చరిత్రలన్నా ఒకటే. పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? ఆహుతులు మాత్రము భాగవత ఆహుతులు వేసుకోండి. చరిత్రలు చదువుతున్నప్పుడు ఏ గురువు చరిత్ర అయినా చదువుకోండి. ఆ చదివేటప్పుడు ఆ గురువు యొక్క చరిత్రను మీ జీవితానికి అన్వయం చేసుకోండి. మీరు అలా జీవించడానికి ట్రై చేయండి. మీరు గురువులు అయిపోండి, అందులో తప్పేం లేదు. కెమిస్ట్రీ చదివితే మీరేమవుతారు? కెమిస్ట్రీలు అవుతున్నారు కదా. ఫిజిక్స్ చదివితే, ఇంజనీరింగ్ చదివితే, డాక్టర్లు అవుతున్నారు కదా. మరి గురు చరిత్రలు చదివితే ఏమవ్వాలి? మీరు గురువులు అవ్వాలి. ఆ గురువుల కోరిక అదే, మీరు కూడా ఆ స్థాయికి రండి అని. అంచేత ఏం చేయాలి? ఆ గురు చరిత్రలు చదువుతున్నప్పుడు వాళ్ళు ఎలాగా అంత వాళ్ళు అయ్యారో మీ జీవితంలో వాళ్ళు చేసినటువంటి సాధనను ఎంచుకోండి. అదొక పరంపర. 8 కదా ఇది. సమస్య ఇది 8వది అయింది. మళ్ళా కృష్ణుడే 8వ వాడేగా. అంటే చాలా ప్లాన్డ్గా చెప్తున్నాను నేనేం చెప్పటం లేదు. అది అలా కుదిరింది అది. రైట్. దీని తర్వాత ఇంకో 2 కార్యక్రమాలు ఉన్నాయి. ఆ 2 కార్యక్రమాలు మీ ఇష్టానికి వదిలేదు. అన్ని నేనే చెప్తే మీకు నచ్చిందైనా మీరు చేసుకోవటానికి ఫ్రీడమ్ ఉండాలా వద్దా?
భారతదేశానికి స్వాతంత్రం రావాలంటున్నాను, స్వరాజ్యం, దాని తర్వాత స్వరాజ్యం రావాలంటూ 10 కార్యక్రమాలు నేనే చెప్తానంటే ఎట్లా? అంచేత 2 కార్యక్రమాలు మీ ఇష్టం వచ్చింది మీరు. కానీ ఈ 10 కార్యక్రమాలలో అన్ని కార్యక్రమాలు అందరూ చేయొద్దు, ఏదో ఒక కార్యక్రమం ఎన్నుకొని చేస్తాం. క్లియర్? ఇంకా ఏమైనా మర్చిపోయినా నేను? అయిపోయినా విజయ? కావాల్సింది చెప్పాను, ఇంకేమైనా మిస్సింగ్గా? 1:4. ఒక మాల గాయత్రి, 4 మాలలు లక్ష్మీ గణపతి. ఎప్పుడు గాయత్రి బేసిక్ ఉండాలమ్మా, గాయత్రి వదలకూడదు. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అన్నీ అడిగేయండి, ఏదైనా అడగొచ్చు. అక్కర్లేదు. ఆ గణపతి సాధనలోనే లక్ష్మీ బీజం కూడా ఉంది. దశమ స్కందంలో 4000. దశమ స్కందంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? అదేలే. ఒక కరెక్ట్ గా చేస్తే ఒక రోజులో అయిపోతాయమ్మా, 8 గంటల్లో అయిపోతాయి, 24 hours లో అయిపోతాయి. నల్లగొట్టుకుంటే అయిపోతాయమ్మా. ఓకే, ఇంకా రైట్. పనిచేయటం లేదా? లేదు, ఏం పనిచేయటం లేదు. ఏం అవసరం లేదులే. కానీ ఈ పతంజలి యోగ సూత్రాలలో ఈ ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక విషయం గుర్తించడం చేస్తుంది. ఆరోగ్యం కోసం మీరు ఆసనాలు చేస్తూ ఉంటే టకటకటక ఒక ఆసనం తర్వాత ఒక ఆసనం, ఒక ఆసనం తర్వాత ఒక ఆసనం, అలా 10 ఆసనాలు వేసేస్తుంటారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీరు ముందుకు వెళ్ళదలుచుకున్నప్పుడు ప్రతి ఆసనాన్ని 3 లెవెల్స్ లో మీరు అనుష్ఠింపజేయాలి. మొట్టమొదటిది ఏంటి అంటే ఆ ఫిజికల్ ప్లేన్ లో కరెక్ట్ పొజిషన్ రావటానికి మీరు ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్ పొజిషన్ రావాలి. అది ఒక రోజులో రాదు. బాగా వెన్నుపూస కంట్రోల్లో ఉన్న వాడికి వచ్చేయచ్చు. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉన్నా కూడా ఆసనాలు టీచ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మొదలెట్టండి. ఈ లెవెల్, ఈ యాంగిల్లో కరెక్ట్ పొజిషన్ లో 2 నిమిషాల పాటు ఉండండి. శ్వాస నార్మల్ శ్వాస, కుంభకం వద్దు, ప్రాణాయామం వద్దు, శ్వాస లోతుగాను పీల్చుకోవద్దు, నార్మల్. ఇప్పుడు నేను చేతులు అది తిప్పుతున్నాను, చెయ్యి ఇలా పెట్టాను, నేను శ్వాసతో ఏం లేదు కదా, ఇది ఒక ఆసనం. పాయింట్ అర్థమైందా? కానీ ఏంటి, ఆ 4 ఆసనాలు కరెక్ట్ గా వేయటం రావాలి. పొజిషన్ నెంబర్ 1. దీనికి ఒక వీక్ పడుతుంది అనుకుంటున్నాను నేను. చూసుకోండి, మీరు ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థమవుతుంది. ముందు మీరు నేర్చుకోండి, తర్వాత దాన్ని క్రమబద్ధం చేశాక పబ్లిక్కి వెళ్ళండి. ముందు మీరు చూసుకోండి. రెండోది ఏం చేయాలి, మీరు ఎప్పుడైతే ఆసనాలు వేయటం మొదలెడతారో
ఈ ఆసనాలు మీ యొక్క భావాల మీద ప్రభావం చూపిస్తాయి. తంత అని ఇలా అంటాడా, ఇలా అంటాడా? నేను తంతాను, నేను తంతాను ఇలా అన్నాం కదా, ఎలా అంటాం కదా? అంటే అర్థం ఏంటి? నీ యొక్క ఈ పొజిషన్ నీ మనస్సును ప్రభావితం చేస్తుంది. ఇలా అనగానే ఏ మానసిక స్థితి వస్తుంది? ఇతరులను రక్షించే మానసిక స్థితి వస్తుంది. అర్థమవుతుందా? అంటే నీ చెయ్యి ఇలా పెడితేనే నీ మనస్సు మారుతుంది. మరి నీ శరీరాన్ని మారుస్తే భావాలు మారుతాయి. ఆ భావాలు ఏంటో మీరు పట్టుకోండి, రాసుకోండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క భావం స్ఫురిస్తుంది. అందుకే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆసనంలో భగవద్ దర్శనం అయింది అని చెప్తాం మనం. ఉదాహరణకి మహావీరుడికి గోధుహాసనంలో, గోధుహాసనం అంటే ఏంటో తెలుసా? పాలు పిండటానికి ఇలా కూర్చుని ఇక్కడ పాత్ర పెట్టుకుని పిండుతాడు. ఆ ఆసనంలో ఆయనకి భగవంతుడు అంటే ఏంటో తెలుస్తుంది. బుద్ధుడికి ఆ ఆసనం బుద్ధుడికి ఉంది కదా, దాంట్లో వచ్చింది. అలాగా ఒక్కొక్క దేవతా శక్తికి ఒక్కొక్క ఆసనంలో ఆ దేవతా శక్తి మీలో బయటకు వస్తుంది. ఇప్పుడు గణపతికి వాహనం ఎలుక అంటాం మనం. వాహనం అంటే అర్థం ఏంటి? దానివల్ల మీరు వెళ్ళవలసిన గమ్యానికి చేరుకుంటారు. ఈనాడు ఉన్నటువంటి మెడికల్ నాలెడ్జ్ అంతా ఎలుక మీద ఆధారపడే వస్తోంది అన్న సంగతి మీకు తెలుసా? మెడికల్ నాలెడ్జ్ అంతా మనుషుల మీద ప్రయోగం చేయటంలో ఎవరి మీద ప్రయోగం చేస్తారు? ఈనాడు మనం చేసేటటువంటి ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కాంటాక్ట్ దేంతో జరుగుతోంది? మౌస్ తో జరుగుతుంది. మౌస్ అంటే ఇంకటి ఎలుక వాహనం అంటే మరి ఎలుక వాహనంగానే మందులన్నీ తయారవుతున్నాయి. ఎలుక వాహనంగానే నువ్వు ఇంటర్ నెట్వర్క్ తో వెళ్తున్నావు. అంతేత గణపతి ఎలుక వాహనం. అంతేత ఋషులు మనకంటే చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ముందే చెప్పేశారు, నీకు మందులు కావాలన్నా ఎలుక వల్లే వస్తుంది నాయన, ఇంటర్నెట్ వర్క్ కావాలన్నా కూడా ఎలుక వల్లే వస్తుంది, అంతా గణపతి. అంటే ఏంటి? నీ జీన్స్ ని మార్చేటటువంటి లక్షణం ఎలుకలో ఉంది. ఆ ఎలుక వాహనం, ఆ ఎలుక యొక్క ఆసనం ఏంటో మీరు పట్టుకోలేకపోతున్నారు. ఉంది మూషిక ఆసనం ఒకటి ఉంది, అదేంటో నన్ను చాలా మంది అడుగుతారు, మాస్టర్ చెప్పేయండి అని. ఉంది అని తెలుసు కానీ అదేంటో నాకు తెలీదు. ఇప్పుడు భూమిలో నిక్షిప్త నిధులు చాలా ఉన్నాయి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మరి చెప్పండి ఎక్కడున్నాయో. నా పరిస్థితి అంత. ఎలుక ఆసనం ఉంది కాదు, ఆ ఎలుక ఆసనం ఏమిటి? కానీ మీరు కొంచెం ఆలోచిస్తే తట్టవచ్చు మీకు. ఆసనం గురించి ఏం చెప్తున్నానో అర్థమైంది కదా. ఇప్పుడు నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. నేను కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఒకళ్ళు సీట్ కోసం వచ్చారు. మాస్టరు, మా అబ్బాయికి మీ కాలేజీలో సీట్ ఇప్పించండి అని. నేను ప్రిన్సిపాల్ తో మాట్లాడేసి ఉన్నాను, ఇలా బాబు నన్ను అడుగుతున్నారు సీటు, ఇది వీడికా అన్నాడు. ముందు వీడికి కాదయ్యా బాబు, నాకు అన్నా. అంటే వాడి మార్కులు చూసి కాదు నువ్వు ఇవ్వాల్సింది, ఎవరిని చూసి ఇవ్వాలి? నేను అడుగుతున్నాను, నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు అన్నా. సరే పంపించన్నాడు. సరే నెక్స్ట్ డే వాడితో చెప్పాను, నువ్వు వెళ్ళవయ్యా ప్రిన్సిపాల్ని కలువు అని. సరే వీడు ప్రిన్సిపాల్ లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి ప్రిన్సిపాల్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రామకృష్ణ మాస్టర్ పంపించారండి, మిమ్మల్ని కలుసుకోమన్నారు. ఇంటికే కూర్చున్నాడు ఎవడు? వాడు తుడుస్తున్నాడు, ఆ వంగి తుడుస్తున్నాడు కుర్చీకి ముందు టేబుల్ కింద. వీడేమనుకున్నాడు, ప్రిన్సిపాల్ కిందకి వంగున్నాడు కాబోలు అని ఇచ్చేసాడు సార్ అని. అంతే తప్ప ప్యూన్ని సార్ అని ఎందుకన్నాడు? ఆ ఆసనం దగ్గర ఉన్నాడు వాడు. అర్థమైందా?
వాడెవడో వాడికి తెలియదు, వాడు ఆసనంలో ఉన్నాడు కనుక వాడే. భావం అర్థమవుతుంది అని చెప్తున్నాను. ఒకడికి ఉద్యోగం లేదు, సడన్ గా వాడు ఐఏఎస్ పరీక్షలు అవి రాశాడు, సడన్ గా వాడికి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, నువ్వు ఫలానా చోటకి వెళ్ళి కలెక్టర్ గా జాయిన్ అవ్వు అని. జాయిన్ అవటానికి వెళ్తే వాడు ఎక్కడ కూర్చుంటాడు? ప్యూన్ కుర్చీలో కూర్చుంటాడా, కలెక్టర్ కుర్చీలో కూర్చుంటాడా? అంటే కలెక్టర్ కుర్చీలో కూర్చోగానే వాడికి ఏ అథారిటీ వస్తుంది? వాడికి పాయింట్ అర్థమైందా? అంటే నువ్వు ఆ ఆసనంలో కూర్చుంటే నీకు ఏం రావాలి? ఆ శక్తులు రావాలి. ఇక్కడైతే నువ్వు పరీక్షలు అవి రాసుకోవాలి, ప్రకృతిలో నువ్వు పరీక్షలు ఏవి రాసుకోకలే, ఆసనం వేసేస్తే ఆ శక్తులు వచ్చేస్తాయి, ఆ భావాలు నీకు వచ్చేస్తాయి. తేడా అర్థమైందా? ఆసనాలు అంత గొప్పవి. నేను చెప్పింది మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలీదు. మీరు ఆసనం వేస్తే ఆ శక్తులు మీకు చచ్చినట్టు వస్తాయి, కానీ ఒక రోజులో రావు. ఇంత ముందు భౌతికంగా ఆసన శుద్ధి రావాలి, దాని తర్వాత ఆ భావాలు మీలో ఉదయించాలి. ఆ భావాలు ఆసనం వేయగానే ఆ భావం రావాలి, వస్తాయి ఆ భావం. అది ఎవడు నేర్పించటం లేదు. అంతేత మీరేం చేయాలి? కాగితం పెన్ను పెట్టుకుని మీరు ఆసనం వేసినప్పుడు మీలో ఏ భావాలు వస్తున్నాయో మీరు చూడండి. మొదట ఏమీ రావు, మీకు ఏమీ రావు. ఏంటంటే మీకు ఎవరు చెప్పలేదు ఇలా ఆలోచించమని. అసలు భావాలంటే ఏంటో మీకు తెలీదు. తెలుసా భావం అంటే ఏంటో? తెలుగైనా బాట నేను మాట్లాడుతుంది. భావాలంటే ఏమిటి? ఇప్పుడు ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, ఈ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తండ్రి మాట్లాడుతున్నప్పుడు కొడుకుతో ఏ భావంతో మాట్లాడతాడు? వీడు నా కొడుకు అనే భావంతోనే మాట్లాడతాడు కదా. కోడలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడే, భార్యతో మాట్లాడుతున్నప్పుడు ఇంచేత ప్రతి ఒక్కడు మూడు భావాలతో మాట్లాడుతున్నాడా లేదా? అక్కడ ప్రతి ఒక్కడు కుటుంబంలో మూడు చెప్పాను నేను, మీరు అనేక భావాలతో మాట్లాడుకోవచ్చు. ఈ భావాలు మారటానికి మీ మనస్సులో వచ్చేటటువంటి మానసిక స్థితి దేని బట్టి ఉన్నది? లింక్ బట్టి. లింక్ బట్టి. భార్యతో మాట్లాడుతున్నావా, కోడలతో మాట్లాడుతున్నావా, కొడుకుతో మాట్లాడుతున్నావా? ఇలాంటి లింకులు 9 రకాలుగా ఉంటాయని మన శాస్త్రాలు చెప్తారు. శ్రవణం, కీర్తనం విష్ణు, స్మరణం, పాదసేవ. అంచేత మీరు ఏ లింక్ తో ఆసనంలో ఆ భావం ఉందో చూసుకోండి. అంతే ఈజీగా అర్థమవుతుంది ఇది. ఎందుకంటే కొడుకు భావం ఈజీ, మీకు తండ్రి భావం చాలా ఈజీ. మరణము మీకు తెలియదు. ఇంకా మరించటం అంటే ఏమిటి అనేది మీకు తెలియదు ఇంకా. కానీ దాంతో ఆధ్యాత్మిక జగత్తులో భావ ప్రవేశం జరుగుతుంది. మరణం తర్వాత ఏం జరగాలి? కీర్తనం. కీర్తనం తర్వాత ఈ భావాలలో ఏ భావం వచ్చింది మీలో ఆ ఆసనం వేస్తున్నప్పుడు? ఇది దీనికి 1 వారం 10 రోజులు పట్టొస్తుంది మీకు. తొందరపడకండి, తొందరగా ఏం రావు మీకు. అంత ఈజీ ఏం కాదు, ఇదంతా కూడా అసంభవము కాదు. ఎందుకని చెప్తున్నాను అంటే, ఒక గురువు యొక్క ఆశ్రమంలో మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే ఖచ్చితంగా ఆ గురువుతో మనకి అనేక జన్మల సంబంధం ఉండి ఉంటుంది. గ్యారెంటీగా. లేకపోతే నువ్వు రాలేవు అక్కడికి. మీరేదో అనుకుంటారు నేను వచ్చేసాను అని. మీకే తెలుసు చాలా మంది రావాలనుకుని రాలేకపోయారు, చాలా మంది అసలు మేము వెళ్ళకూడదు అనుకుని వచ్చేసారు కాదా. అదంతా ఆ గురువు యొక్క పిలుపు. ఆ పిలుపుని ఆధ్యాత్మిక భాషలో గురువు స్మరించాడు మనని అంటాం. గుర్తు చేసుకున్నాడు కనుక వస్తాం మనం. అర్థమైంది కదా. సరే, ఇంకా ఆ డీటెయిల్స్కి ఏం వెళ్ళక్కర్లేదు మీకు. అంతేత ఎప్పుడైతే మీకు భౌతికంగా ఆ ఆసనాన్ని మీరు వేయటం నేర్చుకున్నారో
ఇంకేం చేయాలి? ఆ ఆసనంలో కూర్చుని ఏ భావాలు మీలో వస్తున్నాయో చూసుకోండి. ఈ భావాలు ఎలా వస్తాయి అన్న దానికే గురు చరిత్రలు చదవమంటాను. గోగర్భంలోకి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకి అనుకోకుండా భావం వచ్చిందిట. ఏ శ్లోకం అది? కనీసం వేరుగా రాసుకుని ఖండతా పడదామని కూడా లేదు మీకు. ఆ భావం ఆయనకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? గుహలో ప్రవేశిస్తున్నప్పుడు. గుహలో ప్రవేశిస్తున్నప్పుడు ఏ ఆసనం వేస్తాం మనం? పాదహస్తాసనం వేస్తాం. అంతేగా? పాదహస్తాసనం అంటే ఏంటి? వంగితమే కదా. అప్పుడు వచ్చిన భావాలు ఇవి. పాదహస్తాసనంలో అలాంటి భావాలు వస్తాయి. అంటే ఏ ఆసనంలో ఏ భావాలు వస్తాయన్నది మీరు రాసుకోవాలి. కానీ మీరు అన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేసేసి ఆ 4 ఆసనాలే వేయండి. ఆ 4 ఆసనాల యొక్క భావాలు పట్టుకోండి. ఇప్పుడు భావాలు పట్టుకోవటం అంటే అర్థమైందా మీకు? మీలోంచి స్ఫురణ వస్తుంది. మీరేం ఊహించేసేయకండి. మీరు ఊహిస్తే అది మీ ఊహ అవుతుందండి. మీరేం ఊహించొద్దు, అది మీలోంచి ప్రస్ఫుటితం అవుతుంది. అది ఆ భావాలు. సరే, ఏవో భావాలు వస్తాయి, రాసుకోండి అవి. దీని తర్వాత ఎలాంటి ఆలోచనలు వచ్చాయి? మీ భావానికి తగిన ఆలోచనలు గురువు ఇస్తాడు. ఈ 9 రకాల భావాలు చెప్పుకున్నాం కదా, స్మరణ నుంచి పాద సేవనం వరకు. ఈ భావాలు ఎప్పుడైతే ఆసనంలో మీకు వస్తాయో అప్పుడు గురువు దగ్గర నుంచి మీకు ఆలోచనలు వస్తాయి. నువ్వు పాదసేవనం చేస్తూ ఉంటే ఆలోచనలు వస్తాయి. అంచేత భావాలు ఎప్పుడైతే మీలో కరెక్ట్ గా భావస్పందన వస్తుందో, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా శ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చాదిమాంతాం ప్రపన్న. కార్పణ్య దోషోపహత స్వభావ. నేను పిరికివాణ్ణి, నాకు ధైర్యం లేదు. మనకందరికీ తెలుసు అన్నీ వదిలేసుకుని భగవంతుడే పెడిపోతే భగవంతుడు మనకు అన్ని సమకూరుస్తాడు అని. మీకు ఆ నమ్మకం ఉందా లేదా? కానీ చేయగలమా? చేయలేము. మీరే కాదు, నేను చేయలేను. ఈ చేయలేకపోవటాన్ని కార్పణ్యము అంటాం, పిరికితనం. కార్పణ్య దోషోపహత స్వభావ. అది నా స్వభావం అయిపోయింది, ఆ పిరికితనం. మనం అందరం అంతే. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని నమ్ముకుంటే మనకి ఏ కష్టాలు రావు, ఏ బాధలు రావు అని మనం ఎప్పుడు అనుకున్నా చేయలేం మనం. కార్పణ్య దోషోపహత స్వభావం పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత. ఏది ఉచితమో ఏది అనుచితమో నాకు తెలీదు. ధర్మ సమ్మూఢ చేత. మూఢత్వం వచ్చేసింది. ఏది చేయాలో నాకు తెలియటంలే. సమాజం ఒకలా చెప్తుంది, గురువులు ఒకలా చెప్తారు. ఏం చేయాలి నేను? ధర్మ సమ్మూఢ చేత. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత శ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే. హే కృష్ణ, నాకు ఏది మంచిదో చెప్పు. శిష్యస్తేహం సాధిమాంతాం ప్రపంచం. ఈ భావం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు పలికాడు. భావం అర్థమైందా? ఇది భావం అంటున్నా. ఆసనంలో ఆ భావం వస్తుంది మీకు. అంతవరకు వాళ్ళు 84 ఏళ్ళు అర్జునుడికి మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు. మరి 84 ఏళ్లలో కృష్ణుడు ఏం చెప్పలే. ఆ శిష్య స్థాయి వచ్చాక అప్పుడు ఏడుస్తూ అంటాడు, అజానత మహిమానం తవేదం హే కృష్ణ హే యాదవ హే సఖీ. నువ్వు నా భావం అనుకున్నావు, నీ మహిమ నాకు అర్థం కాలేదు. ఇంకేత ఏమని పిలిచాక? అజానత మహిమానం తవేదం హే కృష్ణ హే యాదవ హే సఖీ. ఇలా నేను తప్పుగా పిలిచాను నిన్ను. భావం అది. అలాంటి భావాలు 3 సంవత్సరాల పాటు మీ మనసులో ఉంటే ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది అని ఆయన చెప్పాడు. ఈ భావం ఈ క్షణంలో మనకి ఈ భావం ఉంది కదా, ఆత్మసాక్షాత్కారానికి ఒక అడుగు ముందుగా ఇచ్చాము. ఈ భావం నిరంతరం ఉంచుకుంటే చాలు. అప్పుడు ఈ భావం మీ మనసులో ఉన్నప్పుడు
గురువు దగ్గర నుంచి ఆలోచనలు వస్తాయి, పరంపర వస్తుంది. ఆ ఆలోచన పరంపర మీరు రికార్డు చేసుకోవాలి. అప్పుడు ఈ ఆసనాలు మీకు ఉపయోగపడతాయి. ఇక్కడనే కూర్చుంటే ఎలా లాభం? క్లియర్? దీనికి మరి ఒక నెల ఇచ్చుకోవాల్సిందే ప్రతి ఆసనాన్ని. కానీ 4 ఆసనాలకి మీరు ముందు ఫస్ట్ వీక్ ఫిజికల్, నెక్స్ట్ వీక్ భావ, థర్డ్ వీక్ ఆలోచన, ఫోర్త్ వీక్ ఈ 3 కలపాలి. భూర్ భువ స్వహ అంటే గాయత్రి మంత్రం యొక్క అర్థం. అది ఫిజికల్, ఎమోషనల్ అండ్ మెంటల్. అంచేత ఈ 4ంటికి ఇలా చేసుకుని మీరు మెల్లిగా డెవలప్ చేయండి. గ్యారంటీ కదా, గ్యారంటీ కదా, ఎవరిది వాళ్ళదే. ఇంకక్కడ వెరీ వెరీ పర్సనల్. అందరికీ ఒకే భావం రావాలని ఏం లేదు, అందరికీ ఒకే రోజు అదే భావాలు కూడా రాకపోవచ్చు. తర్వాత మీరు దాన్ని మీరు టాబ్యులేట్ చేసుకుంటే మీకే తెలుస్తుంది అది ఎలా డెవలప్ అవుతుందో. క్లియర్? తొందరపడొద్దు ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి పతంజలి. కానీ పారాయణ చేయటం, శ్లోకాలు అర్థం చేసుకోవటం ఫాస్ట్ గా లాగించేది. థియరీ మేము అంతా చెప్పేస్తాం కదా, ప్రాక్టికల్స్ వచ్చేసరికల్లా ఆ ఒక్కటే టెస్ట్ చేయిస్తాం, మిగతా టెస్ట్ చేయిస్తాం. క్లియర్? ఇంకా ప్రాణాయామంలో కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ఏంటి అంటే 2 ప్రాణాయామాలు మీరు ముందు ప్రాక్టీస్ చేయండి. ఒకటి ఏంటి అంటే సోహం, ఈ రెండోది దీర్ఘ ప్రాణాయామం, అంటే గాలి లోతుగా లోపల పీల్చుకోవటం, పూర్తిగా బయటకు వదిలి. క్లియర్? ఇంకా ఏ రకమైనటువంటి ప్రాణాయామాలు ప్రాక్టీస్ చేయకండి ఒక నెల వరకు. ఎందుకంటే అసలు ప్రాణాయామము శ్వాసకి సంబంధించింది కాదు, ప్రాణానికి సంబంధించింది. ప్రాణానికి శ్వాసకి సంబంధం లేదు. ఇంకేంటంటే శ్వాసకి ప్రాణానికి సంబంధం ఉంటే చచ్చిపోతున్న వాడి ముక్కులో ఆక్సిజన్ పెట్టేసి నువ్వు పంపు చేస్తే వాడు బతకాలి, బతకడుగా. చేత శ్వాసకి ప్రాణాయామానికి బతికుండగా లింక్ ఉంది, కానీ ప్రాణము శ్వాస ఒకటి కాదు. అసలైన ప్రాణం ఏమిటి? ఆ ప్రాణాన్ని ఎలాగా మీరు మరి పీల్చుకోవడం అనేది ఇది రాంగ్ వర్డ్. యాక్చువల్ గా ప్రాణాన్ని మనం పీల్చుకోలేము. ప్రాణానికి స్పందన ఉంటుంది, స్పందన, వైబ్రేషన్ వేరు. ఆ థిరీలు వద్దులేండి ఇప్పుడు, నేను అదేదో మీకు అంచేత ప్రాణాయామంలో డీప్ బ్రీదింగ్ ఒకటి చేసుకోండి, సోహం సాధన ఒకటి చేసుకోండి. మిగతా ప్రాణాయామాలు ఏదైనా ఒక గురువు మీకు నేర్పుకుంటే చేసుకోండి. మీరు గురువులుగా నేర్పకండి. తేడా అర్థమైందా నేను చెప్పింది? ఆల్రెడీ ఒక గురువు దగ్గర ఇప్పుడు ఎస్ఎస్ఐ వాళ్ళు కొన్ని సాధనలు చేస్తూ ఉంటారు. మిగతా గురువులు వాళ్ళకి వాళ్ళ గురువులు ఏదో ప్రాణాయామం నేర్పుకుంటారు, అవి కరెక్టే. గురుముఖత నేర్చుకున్న ఏ ప్రాణాయామం అయినా మీరు చేసుకోండి. మీ అంతటా మీరు మాత్రము ప్రాణాయామాలలో ఇవి 2 నేర్పండి. ఓకే? యోగ చిత్తవృత్తి నిరోధ. అసలు నిజంగా పతంజలి యోగ సూత్రాలు 3. మిగతా సూత్రాలన్నీ కూడా దాని ఎక్స్ప్లెనేషన్. మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే అధ యోగానుశాసనం. అంటే యోగం అంటే ఏంటి అంటే డిసిప్లిన్, అనుశాసనాన్ని పాటించడం. యోగము అంటేనే అర్థం అనుశాసనాన్ని పాటించడం. ఎటువంటి అనుశాసనాన్ని పాటించాలి? 2వ సూత్రం చెప్తుంది, యోగ. ఇంకేత మనం ఏ అనుశాసనాన్ని పాటించాలి అంటే చిత్తవృత్తి నిరోధన చేసేటటువంటి ఆసనాలు పాటించాలి. పాటిస్తే ఏమవుతుంది? 3వ సూత్రం చెప్తుంది. ఏమవుతుంది? పతంజలి యోగ సూత్రాల్లో 3వది ఏంటి? నాకేం వినిపిస్తుంది కదా.
అంచేత ఎప్పుడైతే మీరు చిత్తవృత్తులు నిరోధించగలుగుతారో మీరు ఎక్కడికి వెళ్తారు? ద్రష్టి స్వరూపే అవస్థానం. అసలు మొత్తం యోగ సాధన లక్ష్యం అంతా అది. ఆయన అదే బాధపడతాడు. అది ఆయన చేసిన మలయాళ స్వామి వారి 12 సంవత్సరాలు చేసే సాధన ఏంటి అంటే ఆ ద్రష్టి స్వరూపంలో ఉండిపోగలగడం, ద్రష్టగా ఉండిపోగలగడం, సంకల్పరహిత స్థితిలో ఉండిపోగలగడం. ఇక్కడ మూడే అవి. అవంతా ఆ స్థితికి వెళ్ళటానికి ఇంకా రుపుడు. అంచేత చిత్తము అంటే ఏంటో మీకు తెలియాలి. మనోనిగ్రహం యోగము కాదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది ఎందుకో మన వాళ్ళకే ఆ భ్రమలు వచ్చేసాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, టైం చూసుకోండి, నాకు తెలియదు మీ టైం టేబుల్ ఏంటో, డోంట్ బ్రేక్ ద టైం టేబుల్ చెప్తుందా? మీరు సరే, ఆశ్రమం టైం టేబుల్ ఏంటో నాకు తెలియదుగా, చెప్పొచ్చా? ఎందుకంటే మళ్ళీ అనుశాసనం అని చెప్తూ మనమే డిసిప్లిన్ బ్రేక్ చేస్తే చెప్పేదా? అంచేత మనస్సును నిగ్రహించటం, వాయువుని నిగ్రహించటం అంత కష్టము అంటాడు. ఎవరంటున్నాడు ఆ మాట? అర్జునుడు అంటున్నాడు, నువ్వు నేను కాదు. అర్జునుడు ఎలాంటి వాడు? స్వర్గలోకానికి వెళ్లి ఇంద్రుడితో అర్ధసింహాసనం షేర్ చేసుకున్నటువంటి వ్యక్తి. అప్సరసను చూసి ఏమంటాడు? తల్లి అంటాడు. శివుడితో దెబ్బలాడాడు. శివుడు కూడా చేతులు ఎత్తేసి అర్జునుడితో నేను యుద్ధం చేయలేను నాయన, నీకు నలుగురితో మాత్రమే ఒకరోజు యుద్ధంలో గెలవగలవని వరదానం ఇస్తాడు. ఎవడికి? జయద్రథుడికి. ఎందుకంటే నేనే అర్జునుడిని గెలవలేను, ఇంకా నీకే వరదానం ఇస్తాను అని. అటువంటి అర్జునుడే మనస్సును నిగ్రహించడం కష్టం అంటాడు. మీరేమో టకటక మనస్సును నిగ్రహించేస్తా ఉంటారు. మనస్సుని కాదు నిగ్రహించాల్సింది. కాస్త జాగ్రత్తగా అది అర్థం చేసుకోండి. మనస్సుకి 3 తలాలు ఉన్నాయి. దీని గురించి మీకు చాలా స్పష్టమైన అవగాహన కావాలి అంటే మాండిత్యోపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. దాని మీద కారిక ఉంది, గోవిందాచార్యుడు, గౌడపాద కారిక అని. అది చదవండి. సినిమియా మిషన్ వాళ్ళ ఉంది, మరి ఇక్కడ కూడా ఉందేమో మలయాళ స్వామివాది. నేను ఆయన పుస్తకాలు ఎక్కువ చదవలేదు అని చెప్పలేను. అంటే అక్కడ ఓంకారం గురించి చెప్తూ, ఓంకారము అంటే ఏంటి అంటే 3 రకాలైనటువంటి మానసిక స్థితులు. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, మా నిద్రావస్థ, తురియావస్థ. 4 మానసిక స్థితులు ఉన్నాయి మనకి. ఇందులో ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటిది మనస్సు, కాన్షియస్ మైండ్ అంట ఇంగ్లీష్ భాషలో చెప్పుకోవాలంటే. సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ డీపర్ లెవెల్, మకారం. దాన్ని నిద్ర స్థితి అంటాం. అంటే అసలు మొత్తం కాన్షియస్నెస్ పోయింది. అంటే నిద్ర కూడా సబ్ కాన్షియసే, స్వప్నము కూడా సబ్ కాన్షియసే. కానీ స్వప్నావస్థ ఏంటి అంటే అంత లోతుగా లేనటువంటి సబ్ కాన్షియస్. నిద్రావస్థ పూర్తిగా మీకు బాహ్యస్మృతి పోయింది, లోతుకి వెళ్ళిపోయారు. ఇది కాక ఇంకొక అవస్థ ఉన్నది, తురియావస్థ. అది సూపర్ కాన్షియస్. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ లో 2 లెవెల్స్, సూపర్ కాన్షియస్ మైండ్. ఈ పతంజలి యోగ సూత్రము మీ సబ్ కాన్షియస్ మైండ్ ని మారుస్తుంది. ఇక్కడ కూడా మలయాళ స్వామి వారికి మనం చాలా మార్కులు వేయొచ్చు. ఆయన ఒక పుస్తకం రాశారు, వెంకటేశాది పంచ. అందులో ఇది ఇచ్చాడు ఆయన. 3 రకాలైనటువంటి మానసిక సాధనలు ఇచ్చాడు ఆయన. ఈ 3 రకాల మానసిక సాధనలు మిమ్మల్ని సబ్ కాన్షియస్ లోకి తీసుకెళ్తాయి. సబ్ కాన్షియస్ లోకి తీసుకెళ్తాయంటే ఎక్కడ తీసుకెళ్తాయి? స్వప్నావస్థ, స్వప్నావస్థ నుంచి నిద్రావస్థలోకి తీసుకెళ్ళాక పుస్తకం చివరిలో 3వ రకమైనటువంటి మానసిక స్థితి ఇస్తాడు ఆయన. దేవతలతో ఎలా మాట్లాడాలి, అది సూపర్ కాన్షియస్. అంచేత చిత్తవృత్తి నిరోధ అంటే దేన్ని కంట్రోల్ చేయాలి మీరు? మనస్సుని కాదు, అంటే జాగ్రత్త అవస్థని కాదు, తురియావస్థని కాదు, స్వప్నావస్థని, నిద్రావస్థని కంట్రోల్ చేయాలి.
ఇంచేత చిత్తవృత్తి నిరోధ అనేది సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్. మొత్తం సమాధి స్థితి అనేటటువంటిది ఎక్కడ తీసుకెళ్తుంది అంటే అసలు మీకు సబ్ కాన్షియస్ అనేది ఉండదు ఇంకా వాడికి. అది 7 రకాల భూమికల్లో వస్తుంది అని క్లియర్. ఇవంతా కూడా మీరు ప్రతి నెల నేను చెప్పిన ఈ 10లో 2 చెప్పలే నేను. మీ ఇష్టం, మీరు ఏ గురువుదైనా మీరు పెట్టుకోవచ్చు, ఏ సాధన. ఒక వారం రోజుల పాటు అందరూ కలవటం నేర్చుకోండి. ఆ సాధకులందరూ ఉపనిషత్ సాధకులు కావచ్చు, పేర్లు ఇచ్చాను, అక్కడ ఇవి డిస్కస్ చేసుకోండి. మళ్ళా మాస్టర్ మీరు రండి అనకండి. ఇవంతా నేను చాలాసార్లు చెప్పాను నేను మీకు. మీరు ఇదంతా చేసుకున్న తర్వాత మీకే అనిపిస్తుంది ఇంకా మాస్టర్ వచ్చి చెప్తే గానీ మాకు జరగదు అని. ఇప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు రేపు దీక్ష తర్వాత గుడ్ బై. ఓకే, ఇంకా ఏదైనా అడగదలుచుకుంటే అడగండి, లేకపోతే లేదా. మైండ్ కంటెంట్ కాదమ్మా, సబ్ కాన్షియస్ మైండ్ కంటెంట్ అనుకో. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏమున్నది? సబ్ కాన్షియస్ కాదమ్మా, సోర్స్ ఆఫ్ ఆల్ ఎనర్జీ, బేసిస్. ప్రపంచంలో ఎన్ని శక్తులున్నా ఆ శక్తులన్నిటికీ ఆధారం ప్రాణం. అంటే నేను చెప్పింది ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చంచలమైన ఆకాశతత్వము ప్రాణము. ఆకాశం స్థిరంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, కదిలిక ఉండదు ఆకాశంలో. ఆకాశమే కదిలిందనుకో ప్రాణము. జగతి అనేటటువంటి మాట ఈ ప్రపంచానికి కాదు, వేదాల్లో చెప్పింది. ఆకాశం యొక్క స్పందనలు, అక్కడ గతి ఏర్పడితే ఆ గతి నుంచి ఇదంతా పుట్టుకొస్తాయి. ప్రాణము అన్నిటికీ సోర్సు, ప్రాణానికి సోర్సు ఆకాశం. ఆకాశం లేదే ప్రాణమే లేదు. కంపించిన ఆకాశము ప్రాణమయ్యా. అది మరి నువ్వు ఎలా అర్థం చేసుకుంటావో అర్థం చేసుకో. ఇంకా అదంతా వద్దమ్మా, ఇంకా అసలు ఆ యాంగిలే వద్దు మనకి. అవాంగ్ మానస గోచరము అన్నదాన్ని వాక్కుల్లోకి మనం దింపవద్దు. దింపితే పప్పులో కాలేస్తాం. అదే అవాంగ్ మానస గోచరమే. నమస్తే. అర్థమవుతే లేకపోతే లేదు. ఇంకా ఓకేనా? జై గురుదేవ్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం